హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ శ్రీవత్స. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇవాల్టి మన వీడియోలో ఫిష్ దమ్ బిర్యానీ చేయడం ఎలానో చూసేద్దామండి. సో ఇక్కడ నేను ఫిష్ పీసెస్లో ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకొని కలిపేసుకొని పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ దాకా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 కప్పు దాకా పెరుగు, పావు చెంచా పసుపు, 1 స్పూన్ కారం, ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకుని అయితే మ్యారినేట్ చేసుకొని ఇప్పుడు వీడి ముక్కలను అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్లో, డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలను పక్కన పెట్టేసి ఇక్కడ బిర్యానీ ఆకు, జీలకర్ర, షాజీరా, కసూరి మేతి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఈ మసాలాస్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. సో బియ్యం మునిగే కంటే ఎక్కువ నీళ్ళే ఇప్పుడు పోసుకుంటున్నాను అనమాట గిన్నెలో. ఇప్పుడు ఈ నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాలు, అవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ వాటర్లో. సో ఉప్పు ఆ వాటర్కి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రైస్ వచ్చేసి 75% దాకా కుక్ అవ్వాలి. ఈ రైస్ కుక్ అయ్యే లోపల దమ్ కర్రీ అయితే రెడీ చేసేసుకుందాం. సో ఈ దమ్ కర్రీకి అయితే ఆల్రెడీ మనం ఇందాక డీప్ ఫ్రైకి వాడిన నూనె అయితే లైట్గా వేసేసుకొని అందులో ఇందాక మనం తీసుకున్న సేమ్ బిర్యానీ సరుకులు అయితే ఇందులో కూడా యాడ్ చేసేస్తున్నామండి మసాలాస్. ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట. ఇక్కడ ఆనియన్స్ అండ్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసానండి. ఉల్లిపాయలు కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. సో ఈ వేగే లోపల టమాటా ప్యూరీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఈ కర్రీలో ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నానండి 2-3 టేబుల్ స్పూన్స్ దాకా, అండ్ కొద్దిగా కారం, సాల్ట్ అండ్ గరం మసాలా అయితే యాడ్ చేసేసానండి. అలాగే ఇప్పుడు అందులో 1 కప్ ఆఫ్ కర్డ్ అంటే పెరుగు కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే యాడ్ చేసేసానండి. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న 1 మినిట్ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇక్కడ రైస్ కూడా 75% కుక్ అయిపోతుంది. సో ఫస్ట్ లేయర్లో అయితే మొత్తం ఫిష్ పీసెస్ అన్నిటిని అయితే సర్దేస్తున్నాం అనమాట ఇలాగా దమ్ చేయడం కోసం. సో ఇలా 75% రైస్ కుక్ అయిన తర్వాత ఈ రైస్ని లేయర్స్ కింద అయితే పెట్టేసుకుంటున్నాను. దీని మీద కొత్తిమీర అండ్ పుదీనా అయితే పెట్టేసుకున్నానండి. అలాగే ఇక్కడ కలర్ కూడా యాడ్ చేశాను, ఇది ఆప్షనల్ అండి. సో ఇక్కడ నెయ్యిలో వేయించిన జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇందాక మనం డీప్ ఫ్రై చేసిన ఫిష్ ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. ఇలా చేసిన తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టేసుకుని ఒక 4-5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఫిష్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో దీని టేస్ట్ వచ్చేసి చాలా బాగుందండి. సో మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వాటి వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్. సబ్స్క్రైబ్.